హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్లో రెగ్యులర్గా ఇలా చాలా సింపుల్గా మనం గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేయచ్చండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఇక్కడ చిన్న సైజులో ఉండే తెల్ల వంకాయలండి ఇవి. మా సైడ్ బాగా కాస్తాయి. ఇవి చాలా బాగుంటాయి. అస్సలు మేగడలా కరిగిపోతాయండి, ఎంత బాగుంటాయో. మీకు దొరికితే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఒక పెద్ద ఆనియన్లు ఒక 3 తీసుకున్నాను. మనకి గ్రేవీలా కావాలి కదా, సో నేనైతే ఆనియన్స్ 3 తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం మరీ పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా అయితే మిక్స్ పట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా కచ్చా పచ్చగా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల. మరీ పేస్ట్ లాగా చేస్తే మనకి ఆనియన్ స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి. ఆ ప్రాబ్లం లేకుండా ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కర్రీకి సరిపడా సాల్ట్, అలానే పసుపు, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలా అండి ఇది. ఎలా అంటే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చిన్న చెక్క ముక్క, ఒక 2 లవంగాలు వేశాను. ఆ ముద్ద అయితే వేసానండి, మసాలా ముద్ద. తర్వాత సరిపడా కారము, అలానే 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ముందే మనం ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ వంకాయలు అవి కూడా నీట్గా సాల్ట్ వేసేసి కాసేపు వాటర్లో ఉంచేసాను. తర్వాత నేను ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడ మనం పుచ్చులు అవి ఉన్నాయో లేదో చూసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా. పెద్ద సైజు కదా ఇవి, నార్మల్గా ఉండే వాటికన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి. సో నేనైతే ఒక 3 అయితే నాట్లు పెట్టేశాను. ఇక్కడ లోపల పుచ్చు ఉంటే తీసేసుకుంటున్నాను. మనం డెఫినెట్గా ఈ వంకాయలకి చెక్ చేయాల్సిందేనండి. లోపల ఉంటాయి, పైన బాగుంటాయి, లోపల అయితే పుచ్చు అయితే ఉంటూనే ఉంటాయి. ఇలా మొత్తం 3 కట్స్ అయితే ఇచ్చేసానండి. చాలా బాగుంటుంది ఈ టైప్ చేసి. మీకు అందరికీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిగిలినవన్నీ కూడా నాట్లయితే పెట్టేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా చెక్ చేసేసుకుంటున్నాను. గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా రకాలుగా వండుతూ ఉంటారండి. ఇది ఒక టైప్ అనమాట. ఇది గ్రేవీ కర్రీలా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పిల్లలు కూడా చాలా నచ్చుతుంది. ఈ ఆనియన్ పేస్టు, అలానే ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా కూడా కలిసేటట్టుగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలండి నీట్గా. అసలు ఎక్కడా కూడా ఉప్పు అది ఉండిపోకుండా నీట్గా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం వంకాయల్లోకి స్టఫింగ్ అయితే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి కర్రీ అయితే. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత వంకాయలు నాట్లు పెట్టుకుని ఉంచుకున్నాం కదా, మనం అందులోకి ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా స్టఫింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకి ఉప్పు, కారం అంతా కూడా వంకాయలకి బాగా లాగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలానే మిగిలిన అన్ని వంకాయలకి కూడా స్టఫింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా మేము ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉంటానండి. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ, టేస్ట్ ఉంటుంది, అలానే కర్రీ ఈజీగా అయిపోతుంది. సో నేను ఎప్పుడు గుత్తి వంకాయ చేయాలంటే ఎక్కువ ఈ కర్రీ ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా మిగిలిన ఈ గ్రేవీ అంతా కూడా అలా పక్కన ఉంచాలండి. ఇక్కడ ఒక పాన్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా మనం స్టఫింగ్ చేసుకుని ఉంచుకున్న వంకాయలన్నింటినీ ఇలా పక్కనే ఉండేటట్టుగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని వైపులు కూడా కదుపుతూ ఉండాలి. ఇలా కదుపుతూ తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవడం వల్ల మొత్తం వంకాయలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ఒక మూత పెట్టేసి కాసేపు పెట్టేసుకుంటే వంకాయ అంతా కూడా ఈవెన్గా మగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇలా కాసేపు మగ్గించేసిన తర్వాత మనం ఆ గ్రేవీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం అంతా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు గ్రేవీ అనేది యాడ్ చేస్తున్నాను. మిగిలిన ఆనియన్ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అయితే చేసేసుకోవాలండి. దీనివల్ల మనకి ఆనియన్ వాసన అస్సలు ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఆ పేస్ట్, అలానే
ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అయితే అయిపోతున్నాయి. కాసేపు మనం మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. చిన్న ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. ఇలా చూస్తే మనకి ఇలా మొత్తం అంతా ఆనియన్ పేస్ట్ కూడా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా టర్న్ చేసుకుంటూ మనం ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల. మనం ఇలా ఫ్రై చేయకుండా వాటర్ అవి వేసేసి వెంటనే వండేస్తే లోపలది ఉడకదు. సో ఇలా మ్యాక్సిమం మనకి ఇలా ఫ్రైలోనే కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఈ రకంగా కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. అప్పటి వరకు కూడా యాడ్ చేసుకోకూడదు. చూస్తున్నారా వంకాయ అది కూడా వడిలినట్టు కుక్ అయింది కదా. ఇలా కుక్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనకి ఎక్కువ కూడా పట్టవండి. వంకాయలు మునిగేంత వరకు చూసుకుని జాగ్రత్తగా కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఆ గ్రేవీగా ఉంటుంది కర్రీ అనేది. చూస్తున్నారా నాకు ఒక గ్లాస్ అయితే పట్టలేదు, కొంచెం ఉండిపోయినాయి. మనకి ఆ వంకాయలు కొంచెం అలా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒక్క విజిల్ అయితే వేయించాలండి. ఇలా ఒక విజిల్ అయితే వేయించినప్పుడే మనకి మేగడలాగా వంకాయ తినడానికి నోట్లో వేస్తే కరిగిపోయేలాగా అలా ఉంటుంది. నేను ఒక విజిల్ అయితే వేయించేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసేసి మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆ గ్రేవీ అంతా కూడా కొంచెం చిక్కగా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కూడా పెద్ద ఫ్లేమ్ పెట్టేసి ఉడికించేసుకోవాలి. చూసారా వంకాయ అంతా కూడా భలే మెత్తగా జ్యూసీగా ఉడికిపోయింది కదా. ఇలా మొత్తం హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుని దగ్గరుండి కాసేపు ఉడికించామంటే చిక్కగా గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేస్తుంది. వెనలా కరిగిపోయే గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఆయిల్ అంతా పైకి తేలి చాలా అంటే చాలా ఎమ్మీగా జ్యూసీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్.